తెలిసి చేసిన తప్పులకి నువ్వు శిక్ష తీసుకునేది ఉంటుంది ఈ భూమి మీద. తప్పించుకోలేవు, దేవుని చేతిలో ఉన్నావు కదా. ఎట్లాగా నడుస్తూ పడితే కాలు బెనుకుతుంది, ఇల్లెక్కి పడితే కాలు ఇరుగుతుంది, కొండెక్కి పడితే చచ్చిపోతావు. పడి ఎత్తును బట్టి తేడా అవుతుంది కదా. నీకెంత తెలుసు, నువ్వు ఎంత జరిగిస్తున్నావు, దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్ టు ద లైట్ యు హ్యావ్. యజమానుని చిత్తం మెరిగి తప్పు చేస్తే ఎక్కువ దెబ్బలని రాసింది. విడిపించేవారు లేరు, దేవుని చేతిలో నుంచి విడిపించే వాళ్ళు లేరు. అనుకుంటావేమో ఎప్పట్లా అమ్మ నాయన ప్రార్థిస్తారు, పాస్టర్ అంకుల్ ప్రార్థిస్తారు. ఆగమంటాడు దేవుడు, గద్దిస్తాడు. వారి కొరకు ప్రార్థించొద్దు అంటాడు. ఒక్కరినే తీసుకెళ్ళి పక్కకి కరిగించుకుంటాడు దేవుడు. పంచుకోలేరు, కష్టం ఇవ్వరు. బుద్ధి వచ్చే వరకు ఆ రీతిగా కరిగించుకుంటాడు దేవుడు. చెబుతున్నా కదా, ఎన్ని రెట్లో శిక్ష తెలిసి చేస్తే తప్పు. అట్లాంటప్పుడు నీవు కోరి కష్టం కొనుక్కోకు, గుంట తవ్వుకోవద్దు, ఆడుకోవద్దు, దేవునితో ఆడుకోవద్దు. పశువుల రక్తంతో నిబంధన స్థిరమైతే తెలిసి తప్పు చేస్తే వారు రాళ్లతో కొట్టి చంపినారు. పశువుల రక్తంతో నిబంధన అయితే రాళ్లతో కొట్టి చంపినారు. పవిత్రమైన దైవ మానవుని రక్తంతో నీ దేవునితో నిబంధన ఉన్నది. విడిచిపెడతాడా నిబంధన మీరితే దేవుడు? ఊరుకుంటాడా దేవుడు? అంతకంటే కఠినం కాదా శిక్ష? కాబట్టి శిక్ష ఎన్ని రెట్లు అంటే నీవు ఆలోచన చేసుకో. నీవు దేవుడు తెలిసినాక తప్పు చేయకుండా బ్రతికితే మంచిది. జీవము గల దేవుని చేతిలో పడడము భయంకరం అని రాసుంది. దావీదు అన్నాడు కదా, నేను దేవుని చేతిలో పడతా. దేవుడు దయగలవాడు, దేవుని వైపు ఉండి దేవునికి దొరుకు దీవిస్తాడు. పెద్ద చెయ్యి అయినది. కడుపు నిండా అన్నం పెడితే పెద్ద చెయ్యి అని మురిసిపోతారు కదా. దేవుని పెద్ద చెయ్యి దీవించిన చాలా దీవిస్తాడు. కొట్టినా గట్టి కొడతాడు, పెద్ద చెయ్యి అని చెబుతున్నా కదా. హైదరాబాద్లో చిన్నపిల్లలు తన్నుకొని ఏమంటారు, కొట్టి యాదరైనా అంటారు. కొడితేట గుర్తుండాలట. ఈ చిన్న చెయ్యి కొడితేనే గుర్తుండాలని వాడంటే, పెద్ద చెయ్యి కొడితేనే గుర్తుంటుంది, బ్రతుకంతా గుర్తుంటుంది. బుద్ధి వచ్చి క్రమపడి ఆ తర్వాత నువ్వు గుణపడితే కూడా రోజును గుర్తు చేసుకుంటావు. అంత సమ్మగుంటుంది దేవుడు కొడితే. దెబ్బ పడనివ్వకు, అవకాశం ఉన్నప్పుడే తిరుగు దేవుని దిక్కు. ఆలస్యం చెయ్యకు, మరుక్షణం నీది కాదు. ఆడుకోకు దేవుని సహనముతో. విడిపించేవారు ఉండరు కదా నిన్ను. మేలు చేయుట యందు విసుకొద్దు, అలవద్దు అని రాసింది కదా. గలతీ 6వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువుతున్నాను నేను. ఈ వాక్యం గుండెల్లో మిగిలిపోయింది. మేలు చేయుట యందు అలవద్దు, సొమ్మసిల్లొద్దు, తగిన కాలంలో దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నాకు 4-5 సంవత్సరాలు ఉంటాయేమో తెలియదు, కానీ ఇక అది ఆ వాక్యం తగిలించి ఉండడం చూసిన, చదువురా అన్నప్పుడు బోర్డు చూసిన, చదువు వచ్చినాక చదువుకున్నా. ఇల్లు మారినప్పుడు మా వెంట వచ్చింది ఆ వాక్యం ఉన్న బోర్డు. నాకు గుండెల్లో మిగిలిపోయింది. చూసి రోజు చూసి, మేలు చేయుట యందు విసుకొద్దు, సొమ్మసిల్లొద్దు, తగిన కాలములో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు తప్పకుండా అనే మాట. కాబట్టి తప్పక మేలు చేద్దాం. విశ్వాస గృహానికి చెందిన వారి ఎడల ముఖ్యంగా అని రాస్తుంది. మనిషి అయితే మేలు చేయాలి. ఇందాక సాక్ష్యం విన్నారు, ఫాతిమా అనే ఆ అమ్మాయి రోడ్ల మీద నుంచి వచ్చింది, సంవత్సరం అయిపోయింది. నేను పడ్డ కష్టం దేవునికి తెలుసు. అంతకంటే చెప్పను, తన గౌరవం ఉంచుతా. విడిచిపెట్టాలనిపించలేదు, మళ్ళీ రోడ్ల పాలవుతుంది జీవితం. కాబట్టి నా బాధ్యత లేదు మానవరీతిగా, మాకేం కాదు. గుంటూరు బస్ ఎక్కిస్తే పీడబోతుంది నాకు, లేదు. దేవుడు అప్పగించినాడు అనుకున్నాను. దేవుని కొరకు పెంచాలి, దేవునికి అంటుగట్టాలని తగ్గినాను. రోషం చంపుకొని నేర్పుకున్నా. దేవుని దయ వలన మార్పు కలిగింది తనలో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు చూపించినాడు. ఆమె నిలుచుని ప్రార్థిస్తుంటే 100 మంది ఆమె చుట్టూ ప్రార్థనలు కోరి వచ్చినట్టు. దేవుని సేవకురాలు అవుతుందట. హల్లెలూయా. మీ గృహాల్లో కూడా ప్రార్థించండి. దేవునికి మహిమ కలగాలి ఆ జీవితాన్ని బట్టి. ఆ ఒక్క మాటను బట్టి నేను విడిచిపెట్టలేదు. సహనం రోజు పరీక్షించేదామా. ఆడపిల్లని కొట్టను, కానీ చాలా కొట్టినా. ఒకసారి తప్పనిసరి అయింది బుద్ధి నేర్పడానికి. కొట్టు నేర్పు, కానీ నన్ను విడిచిపెట్టకని అని చెప్పింది. అట్లాంటప్పుడు మేలు చేస్తున్నా కదా,
విశ్వాస గృహానికి చెందిన వారికి మాత్రంగా, మనిషి అయితే మేలు చేస్తున్నా. నీవు ఆలోచించు, జన్మనిచ్చినారు తల్లి తండ్రి, మేలు చేయవా వారికి? మేలు చేయకుంటే విడిచిపెడతాడా దేవుడు? తల్లిదండ్రులకు రుణం తీర్చుకోమని రాసుంది. చిన్నవాళ్ళు యవనస్తులతో మాట్లాడుతున్నాను. మేలు చేయటం మానొద్దు, అలవద్దు, సొమ్మసిల్లొద్దు, మేలు చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా విశ్వాస గృహానికి చెందిన వారంటే దేవుని నమ్మిన వారికి. అట్లాంటప్పుడు నీ కన్నులకు మేలు చేయవా? నీ కుటుంబాన్ని దీవించవా? నీవు ఆలోచించు. నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులను నువ్వు కష్టపెడితే ఊరుకోడు దేవుడు అని చెబుతున్నాను. తంతాడు దేవుడు, బుద్ధి వచ్చేటట్టు చేస్తాడు. పుట్టించిన దేవునికి తెలుసు కరిగించుకునేది. నీ ఆశ, ప్రతి ఆశ పడగొడతాడు, ప్రతి కళ చెదరగొడతాడు. దేవుడు ఏమైనా చేయగలడు కదా. దెబ్బకు దేవుడు గుర్తొచ్చేటట్టు చేయగలడు. అట్లాంటప్పుడు నీవు పాటించు ఈ మాట. మేలు చెయ్యి, మేలు చెయ్యి. నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులకు రుణమెట్లా తీర్చుకుంటావు? లోబడు వారికి, విధేయత చూపు, ప్రేమించు. రుణం తీర్చుకోలేము కదా, ప్రయత్నం చేయి రుణం తీర్చుకోవడానికి. పెద్దన్న రిటైర్ అయినప్పుడు మరి పెద్ద బ్యానర్స్ అవన్నీ తయారు చేసినప్పుడు మా అమ్మ పేరు రాసిన. నేను జన్మనిచ్చింది, రుణం ఎట్లా తీర్చుకోగలము? కాబట్టి అంత హెచ్ఎండిలో రోడ్డు పొడుగున్న అంత మమ్మీ పేరే కదా అందరు చదివింది. నా తల్లిని అడిగితే నేను గౌరవించిన, ఘనపరిచిన, తను ఏం చేసినా కానీ నేను ఎన్నిసార్లు కాలు పట్టి బ్రతిమాలిన, ఒకసారి చెట్టు చింపుకొని ఏడ్చి కలుసుందామమ్మా అని అడిగిన. ఆకాశం నుంచి స్వరం వినిపించింది. ఇంకా నేను సహించను అన్నాడు దేవుడు, వేరు చేసినాడు. నేనైతే ప్రేమించిన, నా ప్రేమ మారలేదు. కాబట్టి ఉదాహరణకు చెబుతున్న రుజువుకి మరి మా అన్నను ఘనపరిచేది ఉంటే మా మమ్మీ పేరు రాసిన ఖర్చు పనులన్నీ నేను చూసుకున్నాక మా మమ్మీ వీస్ చేసినట్టు రాసిన మా బ్యానర్స్ అన్ని, ప్రతి కారు మీద కూడా మా మమ్మీ పేరే. రుణం తీర్చుకోలేము, అయితే ప్రయత్నం అయితే చేయాలి తప్పక. కాలేజ్ అయిపోయినాక వాళ్ళ దగ్గర నేను ఒక షర్ట్ పీస్ కూడా తీసుకోలే, బట్ట తీసుకోలే. ఏమన్నాను, నా వంతు వచ్చింది వీళ్ళని పెంచేది, త్యాగంతో నన్ను పెంచినారు కదా ఇంతకాలం, ఇప్పుడు నా వంతు అని చెప్పినాను. ఇల్లు దేవునికి అని ఇచ్చినారు. అట్లాంటప్పుడు ఆ ఇల్లు దేవుని పేరుతో కదా నాకు ఇచ్చింది కాదు, నేను కోరలేదు. కోట్ల రూపాయల ఆస్తి సిటీలో ఇస్తామంటే కాలదాన్ని 2 గదుల కొరకు ఆశపడతానా నేను? దేవునికి అని ఇచ్చినారు. దేవునికి ఇచ్చి తిరిగి తీసుకుంటే మా నాన్న చచ్చిపోయినాడు. చెప్పినాను సమాధులు మొదలవుతాయి, ఇట్లా చేయొద్దని చాలా ప్రాధేయపడ్డాను. అట్లాడప్పుడు తిరిగి దేవునికి అన్నాక మా మమ్మీకి పోగొట్టుకున్న కంటి చూపు మళ్ళీ ఇచ్చినాడు దేవుడు 12 ఏళ్ల తర్వాత. నేను చెప్పదలిచింది, నేను జరిగించకుండా నేను చెప్పను, చేతగాని మాటలు చెప్పను. మా నాయన మరణ పడక మీద ఉన్నప్పుడు రాత్రంతా చేయబట్టుకొని కూర్చొని ఉంటే, నీకు ఇంత ప్రేమని నాకు తెలియదు అన్నాడు. నేను అడిగిన, ఎట్లా తెలియదు నీకు? నీ బాధ్యతగా ఉన్నప్పుడు నీ మాట మీరినా ఎప్పుడన్నా? లేదన్నాడు. అవమానపరిచినానా అంటే కాదన్నాడు. ఇంకా ఆయన తను చెప్పడం మొదలుపెట్టి, నా బాధ్యతలు కూడా నువ్వు తీసుకున్నావు కదా, నా తండ్రిలాగా ఉన్నావు, ఇంకేమడుగుతా నీ నుంచి అన్నాడు. చనిపోయే ముందు సగం సగం స్పృహ ఉన్నప్పుడు నన్ను నాయన అని పిలిచినాడు, చాలాసార్లు పిలిచిన. మతిలో మొన్న ఈ ఫంక్షన్లు ఇవన్నీ అయినాక మా అన్నని కలవడానికి పోతే మాట్లాడుతూ ఆయన కూడా, మా అన్న పెద్దన్న, నాకంటే 7 ఏళ్ళు పెద్దోడు, నాయన అంటున్నాడు. ఆయన గురించి నాయన ఉంటే బాగుండని అనుకుంటున్నాడేమో మనసులో, అనుకోకుండా ఆయన పలికిన మాట అది. కాబట్టి తల్లిని తండ్రిని గౌరవించిన, సన్మానించిన, మరేం చేసినా నాకు అన్యాయమే చేసిన, నన్ను వెలేసిన, 5గురితో ఉండి నన్ను ఒక్కడిని వెలేసిన, నేను ప్రేమించిన, నేను అన్నాను పిచ్చి కుక్క అయితే కూడా కొడితే రాదు, అయితే అంతకంటే అన్యాయం అనుకోండి. మీకు ఇంకా 5గురు పిల్లలు, మరి నాకు తల్లిదండ్రులు అంటే మీరే కదా, నాకు కావాలి. మీకు నేను వద్దయితే కూడా నాకు మీరు కావాలని చెప్పి మళ్ళీ సమాధాన పడ్డాను. తప్పునాలు లేకుంటే కూడా తగ్గిన ప్రతిసారి నేను లోబడిన. వారముళ్ళు 2 అన్న మాట వినక ఎప్పుడైనా కష్టపెట్టినాడు, తల్లిదండ్రులను తిట్టినాడు, చెడ్డ మాటలు తిడితే చెప్పినాడు, నీ చెడ్డ బ్రతుకు ఒక ఎత్తు, ఇప్పుడు పలికిన మాట ఇంకో ఎత్తు, కాలు పట్టుకొని క్షమాపణ అడుగు లేదా వెళ్ళిపో.
ఉండొద్దు మాతో, ఇక ఉండనివ్వనని చెప్పినాను. ఒట్టి మాటలు పలకనని తెలుసు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే వరకు సర్దుకుంటున్నాడు. ఇప్పుడు మా అమ్మ నాయన వచ్చి నాతో అన్నారు, వాడే ఉంటాడు మాతో అన్నారు. అంటే ఏమన్నమాట, నువ్వు దారి వెతుక్కో. చిన్నప్పటి నుంచి వాడు ఒక్క మాట వినలేదు. చిన్నప్పటి నుంచి నేను ఒక్క మాట దాటలేదు. గుండె పగిలేటట్టు ఏడిచిన, వెరివాన్లాగా ఏడిచిన, పెద్దగా అరిచి ఏడిచిన, ఇంత నా ప్రేమకు విలువ అని. బంజరాయిల్స్లో ఇల్లు తీసుకుని పెద్ద వయసులో తల్లిదండ్రిని వదిలిపెట్టి నువ్వు మళ్ళీ ప్రార్థిస్తావా, బైబిల్ చదువుతావా అని దేవుడు అడిగితే ఆ అడ్వాన్స్ వదులుకొని వచ్చి ఉన్నా కదా అమ్మ నాయనతో పాటు. ఇక్కడ నేనేమన్నాను, స్లమ్ ఏరియాలో నేను ఉండానని చెప్పినాను. మూసి పక్కకి నేను ఉండను, కంపు కొడుతుంది, ఇక్కడ అన్ని దోమలు ఉంటాయి, నేను రాను అని చెప్పినాను. అట్లాంటప్పుడు వారి కొరకు వచ్చినా, నేను వారి కొరకు వచ్చిన. వారు ఏమంటున్నారు, దారి వెతుక్కోమన్నారు. బట్టలన్నీ తీసుకొని చెప్పినాను అని అనుకున్నాను. ఇంకెప్పుడు వీరి ముఖం చూడొద్దు, నా ముఖం చూడనివ్వద్దని బట్టలన్నీ తీసి ఒక కుప్పు వేసినప్పుడు దేవుడి సేవకు పిలిచినాడు. అప్పటికి ఉద్యోగం చేస్తూ సంవత్సరం దేవుని సేవ చేసినా కదా. నేను నా తల్లిదండ్రులను విడిచి, అన్యాయమే చేసినారు, అయితే వారిని విడిచి నీ తల్లిని తండ్రిని సన్మానించమని నేను ఎవరికి చెప్పాలి? చెబితే ఫలిస్తుందా? మచ్చ లేకుండా బ్రతికితేనే ఎన్ని మాటలు వినాల్సి వస్తుంది. ఎవడన్నా అంటాడు రేపు నువ్వు ముందు జరిగించి చెప్పమని కదా. కాబట్టి అక్కడే కులబడి నేను ఏం చేయాలి ప్రభా అని అడిగినాను. నిజామాబాద్ వెళ్ళాల్సి ఉండింది, మీటింగ్లో పిలిచినారు హీలింగ్ ప్రేయర్స్ కొరకనే. తెల్లవారి నేను అక్కడ ఉండాలి, వెళ్ళలేదు. ఒకరోజు ఆగిపోయినాను. ప్రభా సమాధానం లేకుండా నేను ఇంకెవరికొరకు ప్రార్థించాలని. ప్రభు అన్నాడు, సమాధానపడు వారితో. తప్పు నాలో లేదు కానీ క్షమాపణ అడిగి సమాధానపడు. అప్పుడు మీటింగ్కి వెళ్ళినాను. దేవుడు గొప్ప కార్యాలు జరిగించినాడు. నేను చెప్పడం, అవును మనుషులు అన్యాయం చేసినారేమో, అయితే మీ తల్లి తండ్రి కదా, ఓర్చుకోరాదా? ఇంకో సెట్ నీకు దొరకరు. బట్టలు నచ్చకపోతే పోయి ఎక్స్చేంజ్ చేసుకుంటావు. అమ్మ నాన్నని ఎక్స్చేంజ్ చేసుకుంటారా? వీలవుతుందా? కడి గౌరవించు, సన్మానించమన్నాడు కదా దేవుడు. లోబడు, ప్రేమించు, రుణం తీర్చుకునే ప్రయత్నం చెయ్యి. న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఈరోజు వాక్యం డివిడీస్ ఫ్రీగా ఇస్తాం చిన్న వాళ్ళకి, యవనస్తులకు. మీరు పేర్లు రాయించి తీసుకెళ్ళొచ్చును. ఈరోజు మీ కొరకే దేవుడు ఈ సాక్ష్యాలు చెప్పించినాడు. ఈరోజు వాక్యం కూడా కదా, ప్రత్యేకంగా వారి కొరకు వాక్యం, అందరి కొరకు నిజం. అదోని బెజక్ అనే రాజునట ఇజ్రాయేలీలు తరిమి పట్టుకున్నారు. ఎప్పుడైనా చంపేసినారు ఇదివరకు. కానీ ఈ మనిషికట కాళ్ళకు చేతులకు బొటన వేళ్ళు తెగ్గోసేసినారట, కట్ చేసినారు. క్రూరత్వం చూపించలేదు ఇజ్రాయేలీలు. జాలిగల వారని పేరు వారి రాజులకు. ఆ పేరు యుద్ధంలో ఓడిపోయిన రాజులు ప్రాణభిక్ష కోరుతూ పంపించినారు. ఎందుకు? ఇజ్రాయేల్ దేశపు రాజులు దయగల వారని విన్నామని చెప్పి. అట్లాంటప్పుడు వీరు ఎందుకు చేసినారు అట్లాగా? నీవు ఇంట్లో వెళ్ళి ప్రయత్నం చేయి. బొటన వేలు వాడకుండా వస్తువును పట్టుకోవడం కష్టం, పెన్ను పట్టి రాసేది కష్టం, ఇంతెందుకు నువ్వు మెక్కేది కష్టం, అంటే భోజనం చేయడం కష్టం. బొటన వేలుతో కదా లోపలికి బుల్డోజర్ ఇట్లా నెడుతుంది కదా, అట్లాగా యూ డోజ్ ఇట్ ఇన్ విత్ యువర్ థంబ్. నువ్వు ముద్ద కలిపినాక ఆ ముద్ద నోట్లో పోవాలంటే బొటన వేలు కావాలి. అట్లాంటప్పుడు బొటన వేలు కట్ చేస్తే ఏ పని వీలు కాదు. చాలా క్రూరత్వం అది. కాళ్ళకు చేతులకు బొటన వేలు కట్ చేసినప్పుడు ఆ రాజు ఏమన్నాడట, దేవుడు నాకు న్యాయమే జరిగించినాడు అన్నాడట. ఎందుకు? 70 మంది రాజులన్నట ఈ అదోని బెజక్ అనే ఆ చక్రవర్తి యుద్ధంలో గెలిచినప్పుడట వాళ్ళ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు తెగ్గోసి వారి భోజనం బల్ల కింద విడిచిపెట్టినాడట. కుక్క పిల్లల్లాగా వాడు తిని పారేసిన రొట్టె ముక్కలు ఏరుకోవడానికి. అంటే వాడు తింటూ ఉంటాడు. ఆ రాజులు బల్ల కింద నుంచి చూస్తుంటే ఓ రొట్టె ఇసిరేస్తాడు అన్నమాట. వాళ్ళు పరిగెత్తి తీసుకొని తింటారన్నమాట. వాడికి అట్లా సంతోషం, వాడు గొప్ప అనుకున్నాడు. అయితే అన్యుడు వాడికి దేవుడు లేడు. వాడు ఏమంటున్నాడు, నేను చేసినట్టే దేవుడు నాకు చేసినాడు. విడిచిపెట్టలేదు చూడు దేవుడు. నిన్ను విడిచిపెడతాడని ఎందుకు అనుకుంటావు? తల్లిదండ్రుల మీద తిరగబడి దొంగసాటుగా ఫోన్లు,
లేదా స్నేహాలు గంటల తరబడి, గర్ల్ ఫ్రెండ్స్, పిచ్చి తిరుగుళ్ళు చూడడం లేదా దేవుడు? సరే మంచిగానే ఉన్నావేమో, ఫ్రెండ్స్తో ఉన్నావేమో, అనవసరంగా నీ కాలం వృధా చేసుకుంటావా? నీ జీవితం మలుపు తిరిగి ఆ వేళ పిచ్చి పరుగులు ఎడితే బ్రతుకంతా పిచ్చి పరుగులే, దేశదిమ్మరివి. ఆ కాలంలో నువ్వు సరిగుంటే బ్రతుకంతా దీవింపబడతావు. ఈ 10th అయిపోయినాక ఇక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు నువ్వు కుదురుగుంటే బ్రతుకంతా కుదురుగుంటావు. ఆ సమయం నా ఇష్టం అన్నావా, సైతాను చేతికి దొరికినావు, పరిగెత్తిస్తాడు, నాశనం చేస్తాడు. సత్యనాశ అంటారు కదా, అంతే. జాగ్రత్త పడు, ఆ సమయం సరిగా వాడుకో, వృధా చేసుకోకు ఆ సమయం. దేవుణ్ణి ప్రేమించని వారితో, దేవునికి శత్రువులుగా ఉన్న వారితో నువ్వు సమయం గడుపుతావా? లోకంతో స్నేహం, దేవునితో వైరం అని నీకు తెలీదా? వారితో ఉంటే వారిలా చేస్తావు. 6 నెలలు కలిసి ఉంటే వీరు వారవుతారని అంటారు కదా, తప్పకుండా జరుగుతుంది. వారిలాగా మారుతావు, వారిలాగా ఆశపడతావు, వారి దగ్గర నేర్చుకుంటావు, బ్రతుకు చెడిపోతుంది. మన బ్రతుకు వేరు కదా, వి మార్చింగ్ టు డిఫరెంట్ డ్రామర్. మరి ఆ స్నేహితులతో ఎందుకు ఉంటావు? సమయం ఎందుకు గడుపుతావు? మరి వృధా ఎందుకు చేస్తావు సమయం? పాపం ఇంకా పడలేదేమో. ఎలుక అన్నదట తల్లి ఎలుకతో. ఇక మామూలుగా మన వాళ్ళ తెలుగు చాలా సంబరంగా ఉంటుంది కదా, ఎరుకల భాషలాగా ఉంటుంది కదా. చిలుక అంటారు కదా, చిలుక చిలుక అని మన వాళ్ళు అనడం విన్నాను. ఇంకెన్నెన్నో. కాబట్టి కీ అట, కాబట్టి అంటే సరిపోయింది, కాబట్టి కీ అట. తెలుగులో లేని పదాలు సృజిస్తూ ఉంటారు. అయితే ఎలుక తల్లి ఎలుకతో అన్నదట, బోన్లో మంచి చేప పెట్టుంటే ఎంత ప్రేమ వారికి, నా కొరకు చేప పెట్టినారంటే చెప్పిందట, మరి వెర్రోడా, నీ వయసులో నేను అట్లనే అనుకున్నాను, ప్రేమ కాదు దొరికించుకుందాం అని పెట్టినారు. అప్పుడు ఆ చిన్న ఎలుక చాలా దిక్కుమాలిన తీర్లు అన్నీ ఉంటాయి కదా, స్పీడ్ ఉంటుంది కదా, అదేమన్నదట, మీ కాలం వేరు మమ్మీ, ఇప్పుడు ఇంటర్నెట్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చిన కాలం కదా, ట్విట్టర్, బ్లాగింగ్, ఇక ఏం చేసినా లోకం అంతా తెలియాలట, సాటు లేదు ఇంకా. అట్లాంటప్పుడు ఈ కాలం కాబట్టి ఆ చిన్న ఎలుక చాలా ఏమంటారు, చాలు ఉంటుంది కదా, దేడు హుషారి ఉంటుంది ఆ ఎలుకకి. అయితే చెప్పిందట, మీ కాలం వేరు మా కాలం వేరు, మా స్పీడ్ మీకేం తెలుసు, చూడు ఇట్లా అందుకొని అట్లా వచ్చేస్తా. బోన్లో పడ్డది కదా. ఈ ఫ్రెండ్స్ అంటూ మొదలయ్యి జస్ట్ ఫ్రెండ్షిప్, ఆడపిల్లలు మగపిల్లలు మెడకు పడతారు. మెడకు పడ్డ పాము కరవక మానదు. సూర్యుని కింద కొత్తది ఏమీ లేదు. జస్ట్ ఫ్రెండ్షిప్ నుంచి వ్యాలంటైన్స్ డే తర్వాత పాపం జరుగుతుంది, పిల్లలు పుడతారు, తన్ని పెళ్లి చేస్తారు. అది సంగతి. కథ కంచికి మనం ఇంటికి కాదు, బ్రతుకు నరకం అవుతుంది. కాబట్టి ఈ దేడుసారి దండగా నువ్వు మాటింటే మంచిది. ఆ వయసులో ఉన్నట జ్ఞానం పని చేయదట. బ్రెయిన్ ఈజ్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. సైంటిస్టులు ఈ మధ్య మంచి రీసెర్చ్ చేసి చెప్తున్నారు, 20-25 సంవత్సరాలు దాటే వరకట తెలివి సరి పని చేయదట. జాగ్రత్త ఉండాల్సిన సమయాలు వీళ్ళు పరిగెడతారు కదా, మోటార్ సైకిల్ మీద పోయేటప్పుడు చూడండి ఎన్ని కట్లు. కాబట్టి తెలివి లేక నష్టం అవుతుంది. తల్లిదండ్రుల ఆలోచన తీసుకుంటే మంచిది. లోబడితే మేలు కదా. దేవుని ఆజ్ఞలకు లోబడు, నీ తల్లిదండ్రికి లోబడు, మేలే అవుతుంది, నీ జీవితం కట్టబడుతుంది. లేకుంటే బ్రతుకు దండగా అయిపోతుంది కదా. ఒక యవ్వనస్తుని గురించి దేవుడు తెలిపితే పట్టుకొచ్చినాను. ఇంకా ఎంత అంటే చెడిపోయి కులిపోయి ఉన్నాడు అప్పటికి. ఇక అక్కడ ఆ ఏరియాలో గూండాలంతా భయపడడం మొదలైంది వాడికి. అట్లాంటివన్నీ దేవుడు చెబితే తెచ్చినాను. దేవుడిని మరిచి బ్రతికితే ఏమేం జరిగిందో కొన్ని ఫోటోలు తీసుకొని పోయినాను. వివరాలు ఏం చెప్పను. ఇచ్చి ఉదయం నేను బయలుదేరుతున్నాను, ఇష్టం ఉంటే వెంటరమ్మని చెప్పిన. వస్తావా పోదామా, ఏం లేదు, బ్రతకాలని ఆశ ఉంటే వెంటరమ్మని చెప్పిన. రాత్రంతా ఫోటోలు చూసుకున్నాడు. తెల్లారి సర్దుకొని వచ్చినాడు. ఏంట ఎప్పుడు నేను సింహం సింహం అనేవాడు. అంత ఇట్లా మడత పెట్టుకొని, అంత కండలు బయట కనబట్టేట్టు ఇక్కడ వరకు మడత పెట్టుకొని సింహం అట. చుట్టూ అంతా చేలాలు చెంచాలు అంతా ఆడి శిష్యులంతా చుట్టూ చేరుతారు కదా సలాలు తీసుకోవడానికి. అందుకే ఆడు సింహం అయిపోయినాడు. నేను చెప్పినాను, వీధుల్లో సింహాలు కుక్క సాగు చేస్తాయి అని చెప్పినాడు, రోడ్ల మీద చచ్చిపోతాయి.
అట్లా మొదలైనాక ట్యూషన్ ఓఎంకి పోయేప్పుడు వెంట తీసుకెళ్ళినాను. కుక్క చచ్చిపోయింది రోడ్డు మీద, దాటి వెళ్ళిపోయినాం. అక్కడ సింహం చచ్చిపోయింది, నువ్వు గమనించినావా అంటే నేను చూడలేదన్నాడు. ఇక స్పీడే పోతున్నాం, చాలా దూరం పోతూ మాట్లాడుతున్నాను. పోనీ నువ్వు చూస్తావా అంటే ఆయన చూస్తా అన్నాడు. ఈ చచ్చిందని నువ్వు చూసేది ఏంటి, కంపు కొడుతుంది తెలీదా, వెళ్దాం ఇంటికి వెళ్దాం అంటే చూస్తా అన్నాడు. తిప్పుకొని తెచ్చి చూపించినాను. ఇది గతంలో సింహం వీధిలో ఏదో రోడ్డు మీద చచ్చిపోయింది, దిక్కుమాలిన సాగు. కాబట్టి ఆ తెలివి తక్కువగా ఉంటుంది, జ్ఞానం పెరగదు. కాబట్టి ఈ రకరకాల ఈ ప్రగల్భాలు, ఈ రెచ్చిపోయి పరుగులు ఇవన్నీ ఉంటాయి కదా. కుక్క చావు చేస్తారని మర్చిపోతారు. దేవునికి స్తోత్రం, దేవుడు మంచి దేవుని సేవకునిగా మార్చుకున్నాడు ఆ బాబుని. ఒక గొర్రె కొనిచ్చినాను, ఆ తర్వాత ఒక కోతి కొనిచ్చినాను. ఇదేంటి అర్థం ఏంటి అన్నాడు. మీ మమ్మీ గొర్రెలాగా ఉంటుంది కదా, సాత్వికం చాలా, నిన్ను అంత ప్రేమిస్తుంది, అంత ఇంత పెద్దగా చేసింది నిన్ను అంతా చెప్పినాక, సరే మా కోతి దేనికి అంటే నీ స్నేహితులను గుర్తు చేసుకుంటావు కదా మర్చిపోవడానికి అని చెప్పినాక వాళ్ళంతా సింహాలు అనడం మానేసినాడు ఆయన. అయితే తెలివి తక్కువ ఉన్నప్పుడు చేసే పనులు అట్లుంటాయి కాబట్టి సలహా తీసుకుంటే మంచిది. విడిచిపెట్టాడు దేవుడు. తెలివి తక్కువగా చేసిన పనులకి లెక్క అడుగుతాడు తప్పకుండా. ప్రసంగి గ్రంథంలో ఏముంటుంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేయి కానీ దేవుడు తీర్పు తీరుస్తాడని జ్ఞాపకం చేసుకో అంటే ఏమన్నమాట, అల్లరి లేకుండా గోల చేయమన్నట్టుంది కదా. యవనుడాన్ని నీకు ఎట్లా అనిపిస్తే అట్లా మనసులో జస్ట్ డూ ఇట్ అని రాసుకుంటారు కదా టీషర్ట్స్ పైన. ఎస్, ప్రసంగిలో కూడా ఉంటుంది ఆ మాట, జస్ట్ డూ ఇట్. అయితే దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త బిడ్డ అన్నమాట కదా. ఇక ఇదివరకు 13 సంవత్సరాలు ఆఫీసర్స్ కాలనీలో, రెమంజిల్ కాలనీలో ఉన్నాను. అక్కడ వెళ్ళే దారిలో బస్ దిగినాక ఒకటే దారి, అక్కడ ఒక ఇంట్లో పిల్లోడు ఉండేవాడు, ఒకడే కుమారుడు. తర్వాత వాడు కాలేజీకి వచ్చినప్పుడు వాడి వివరాలు ఇంకొన్ని తెలిసినాయి. ఒక్క కుమారుడు కాబట్టి ఇక ఆ తల్లిదండ్రులు చాలా ప్రేమించినారు, వాడి పూజ చేసినారు. వాడి తల్లిని తన్నేవాడట, వాడికి అడిగింది ఇవ్వకుంటే, వాడు చెప్పింది చేయకుండా తల్లిని తన్నేవాడట. పొట్ట మీద కూడా చాలా అబార్షన్లు అయినాయట, అందుకే ఒక్కడే మిగిలిపోయినాడు. ఏం జరిగింది, ఆ తల్లి చనిపోయింది, ఇంకెంతకాలం బ్రతుకుతుంది వాడితో ఉంటే. మరి ఏం జరిగింది, ఇంటర్మీడియట్కి వచ్చినాడు వాడు. నేను కాలేజ్ పోయి ఎప్పుడు కనిపించేవాడు బస్సులలో, అంతా హిప్పీ స్టైల్. ఇక వాడు వేసుకునే బెల్ బాటం లంగాలాగా ఉండేది, అంత పొడు, అన్ని విపరీతం. ఏముంది, వాళ్ళ నాయన ఇప్పుడు అమ్మలేదని చెప్పి కావాల్సినంత డబ్బు ఇచ్చేవాడు అప్పుడు. ఇక వాడు ఆడింది ఆట, పాడింది పాట, కోతి చేష్టలన్నీ. ఇక కాలేజ్ ఎక్కడో ఇంటి దగ్గర ఉంటే జనరల్ పాస్ తీసుకొని ఊరంతా తిరిగేవాడు మొత్తం ఫెన్సిటీస్. ఇంకేంటి, ఇక ఆడపిల్లల వెంట పడ్డం. చెప్పినాను కదా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఈ ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి కదా. అట్లా అటప్పుడు గర్ల్ ఫ్రెండ్స్, వాడికి డబ్బు ఉంది కదా, గుప్పుతాడు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్. 17 సంవత్సరాల వయసుకి ఒక గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాయన బంధువులు ఊరుకోలేదు, తన్ని పెళ్లి చేసినారు. పెళ్లి చేసినాక ఆ అమ్మాయికి 15-16 సంవత్సరాలు, ఈ పిల్లలు పుట్టకుండా ఉంటారా, పిల్లలు పుట్టినారు. ఇంకేమైంది, వాడి మామతో వాడికి పోట్లాట వచ్చింది. అప్పుడే ఇన్లాస్ ఉంటారు కదా మామ, వాడేమన్నాడు, ఇంట్లో పనులు చేయమన్నాడు, ఏమైందో కానీ పోట్లాట చాలా పెద్దగా అయింది. పెద్దగా అయ్యి తన్నులు తిని వాడికి మనసు ఇరిగిపోయి బాగా తాగేసిపోయి పటాల మీద పడుకున్నాడు, చచ్చిపోతా ఇంకా సూర్యుని కింద సమస్తం వ్యర్థమని ఆ తీరు వచ్చింది వాడికి. చచ్చిపోదామని ట్రైన్ కింద పడుకున్నాడు. ట్రైన్ లేట్ అవుతుంది కదా మందైనా. ఈలోగా నిషా కొంచెం దిగింది, నషాను. ఇక దిగితే ట్రైన్ రావడం వాడికి కనబడ్డది. లాస్ట్ మినిట్కి వాడికి బ్రతకాలనిపించింది. ఏది సరిగా చేయడు కదా, అలవాట్లేదు కాబట్టి లాస్ట్ చావాలనుకోవడం ఏంటి, ఆడ పడుకోవడం ఏంటి, మళ్ళీ లాస్ట్ మినిట్ తీరా ట్రైన్ వస్తే అదృష్టం అనుకోవాలి. బ్రతకాలని ప్రయత్నం ఏంటి, పారిపోవడం ఏంటి, వీలు కాలేదు. కాళ్ళు 2 తెగిపోయినాయి, మోకాల వరకు. షూస్ వేసుకున్న కాళ్ళు ఒక దిక్కు,
మోకాలకి పైగా తన పాలకు వచ్చినాయి. దీనంగాడ రక్తం అంతా కారిపోతూ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అని బ్రతిమాలుతా ఉండినాడు. తీసుకెళ్ళినాడు హాస్పిటల్కి, బ్రతికినాడు. కాళ్ళతో దీకుతూ ఉన్నాడు. ఇప్పటికీ మేము అక్కడ ఉన్నంత కాలం అయితే వాడిని చూసినాను. కిటికీలో కూర్చొని, వాళ్ళ ఇంటి కిటికీలో కూర్చొని దారిలో వచ్చిపోయే వాళ్ళని అపార్థం చేసుకోదు, అడుక్కోలేదు ఆయన అన్న తెలిసింది. అప్పటికి వాళ్ళ నాయన చచ్చిపోయినాక వాడికి ఏమైందో నాకు తెలియదు, అడుక్కున్నాడేమో ఒకవేళ. కానీ నేను చూసినప్పటికైతే వాళ్ళ నాయన ఇంట్లో ఉంచినాడు, ఇంకే రోడ్ల మీద గెంటే లేదు అప్పటికి. అయితే వచ్చిపోయే వాళ్ళని చిన్న చిన్న సాయం చేయమని అడిగేవాడు. కాలు లేవు కదా, ఈయన కొనియమని అడిగేవాడు. బయట నుంచి తెచ్చే వస్తువులు, ఇంట్లో ఎవరు లేరు ఏమనుకోవద్దు ప్లీజ్ కొంచెం తెచ్చిపెట్టు బాస్, హైదరాబాద్ స్టైల్లో. అది ఇంక అందరినీ బాస్ అనాల్సి వచ్చింది కదా. వాడు దాసోహం అంటున్నాడు కదా, వాడి కాళ్ళు లేవు, వేరే వాళ్ళ కాళ్ళు మొక్కుతాడు కదా, తెచ్చిపెట్టవా నాకు కొంచెం అనా. డబ్బు కూడా వాడిదే. తల్లిని కష్టపెడితే విడిచిపెట్టినాడు ఆ దేవుడు. ఆ తనని 2 కాళ్ళు తీసేసినాడు కదా ప్రభు. ఆ ఎర్రమంజిల్ కాలనీలో వేల కుటుంబాలు కదా, వాళ్ళంతా ఇదే అన్నారు. వాడు తల్లిని తన్నినాడు, కడుపు మీద తన్నేవాడు, అబార్షన్లు అయినాయి. వీడి బాధ తట్టుకోలేక నా తల్లి చచ్చిందేమో, సుఖపడినిస్తాడా దేవుడు అని అన్యులు అన్నారు. నీ తల్లిని తండ్రిని నువ్వు ఏడిపిస్తే రోజు నిన్ను సుఖపడనిస్తాడా దేవుడు? కాలు తీస్తాడు, చేయి తీస్తాడు, నాకేం తెలుసు, ఏం గ్యారంటీ ఇస్తా నేను? కంటి చూపేమో ఒకవేళ, నా తెలీదు. చారతప్పాడు ఆడుకోకు దేవునితో. దేవుడంటే తెలియని వాడు చేస్తేనే దేవుడు ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. నీ మంచి పెంపకం దొరికి నీవు దేవుడంటే తెలిసి ఆటాడుకుంటానంటే గేమ్ ఓవర్ అని చెప్తాడు దేవుడు. జాగ్రత్త, మళ్ళీ లైఫ్స్ కూడా ఉండవు. మామూలుగా వీడియో గేమ్స్లో లైఫ్స్ ఉంటాయి కదా, లైఫ్స్ ఉండవు, అయిపోతే గేమ్ ఓవర్ అని దేవుడు చెప్తే ఇంకేమి బ్రతకంత ఉంటుంది బాధపడడానికి. ఇప్పుడు చూడు, వాడు కిటికీలో కూర్చొని తల పోసుకుంటా ఉంటాడు కదా, బెల్ బాటం అంత పెద్దది వేసుకొని బస్సులు, రన్నింగ్ బస్సులు ఎక్కడం, పడడం, ఆడపిల్లలు ఎంట పడితే అందరు తన్నడం, ఇవన్నీ గుర్తొస్తా ఉంటాయి కదా వాడికి. చూడు, అనుకోకుండా ఒక ఆడపిల్ల మెడకు పడడం, ఇప్పుడు ఆమెతోనే కాపురం చేస్తున్నాడు కదా వాడు పాపం. ఇద్దరు అదే తీరు కదా. ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారో ఏమో, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాడికి మనవాళ్ళు పుట్టింటారు. ఇప్పటికే ఏం సాధిస్తావు పిచ్చి పరుగులతో? లోబడు, దేవునికి లోబడితే పూర్తిగా లోబడు. లొంగిపో దేవునికి. నా ఇష్టం అనే మాట అప్పచెబుతున్నా దేవునికి. నువ్వు చెప్పింది చేస్తా ప్రభా, నా తోచింది చెయ్యను, నువ్వు చెప్పింది చేస్తాను. ముగింపు ప్రార్థన వరకు ఎందుకు ఆగుతావు? ఇప్పుడు మనసులో మాట ఇవ్వ దేవునికి. నీకు ఇష్టమైతే నా తోచింది చెయ్యను, నువ్వు చెప్పింది చేస్తా ప్రభా, నాకు సహాయం చెయ్యి, తొట్టిల్లకుండా నన్ను కాపాడు. వాడు కాలు జారినాడు అంటారా? ఇప్పుడు ఆ కాలు పోగొట్టుకున్నాడు, కాలే పోగొట్టుకున్నాడు, కాలు జారడం కాదు. బ్రతికంతా నాశనమైంది. తట్టుకోలేక ఒక్కసారి పోట్లాడేవాడు మామను తట్టుకోలేక చేద్దామనుకుంటే ఇప్పుడు వాడు ఇంకా వాడు మామతో ఉంటాడు కదా సదా సహజీవనం. ఇక వాడి భార్య ఇంకెంత చెడ్డదో వాడికంటే. 15 ఏళ్ళకే పిల్లలు కదా ఆమెకి పాపం. అట్లాంటప్పుడు ఆడుకోకు దేవునితో, దేవుడిచ్చిన సమయంతో, దేవుని సహనముతో. వెర్రివాడు కాడు దేవుడు, వెక్కిరింపబడాడు. ఏ విత్తనం వేస్తే ఆ పంట కోస్తావు, తప్పక కోస్తావు. విడిచిపెట్టాడు దేవుడు అని చెబుతున్నాను. నల్లమల్ల ఫారెస్ట్లలో మన వాళ్ళు పోయి దేవుని సేవ చేస్తున్నారు కదా. ఓసారి మన ఇసాకన్న అక్కడి నుంచి పోతుంటే వాళ్ళ కాంపౌండ్ ఉంది, ఇల్లు ఉంది, కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్ పైనుంచి చూసి ఇసాకుని పిలిచినాడట ఒక ఆయన. ఏంటి అని అంటే, మా నాయనని నేను చాలా కష్టపెట్టినాను అని చచ్చిపోయినాడు సమయానికి. ఇప్పుడు నా పిల్లలు నేను చేసినట్టు చేస్తున్నారు, నాకంటే ఎక్కువ చేస్తున్నారని చెప్పినాడట. ఈరోజు నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, నిన్ను దేవుడే పంపినాడు, నా కొరకు పంపినాడు. చూడు, నేను చావక ముందు పంపినాడు, సమయానికి పంపించినాడు అని చెప్పి తన గోడు చెప్పుకున్నాడు. ఆయన మంచి దేవుని హత్తుకున్నాడు. నా కుటుంబం అంతా, మేమంతా కలిసి మేము బాప్తిజం తీసుకుంటామని చెప్పినాడట. దేవుని మాటలు విని తన దేవుడు కావాలన్నాడట. చెప్పదలిసింది ఒక మాట, నాయనని హింసించినాడు బ్రతికున్నంత కాలం. అయిపోయింది అనుకున్నాడు కదా. దేవుడు హుషారి అంతా చూపి నాకున్నంత తెలివి ఇంకెవరికి లేదు. ఏమైంది?
ఏమంటున్నాడు? అసలు వచ్చింది, వడ్డీ కూడా వచ్చిందని చెబుతున్నాడు కదా. గుణించినాడు దేవుడు, వాడి పాపాన్ని గుణించి వాడి ఒళ్ళో వేసినాడు దేవుడు. అందుకే బ్రతకనిచ్చినాడేమో దేవుడు. ముందుంది ముసళ్ళ పండగ అని చెప్తున్నా. ఏదోటి చేస్తే అయిపోదు, ఏదోటి పలికితే అమ్మ నాయనను దూషించడం, చెయ్యెత్తడం, నీ బ్రతుకంతా శాపమవుతుంది. లోబడు వారికి, వారు అన్యాయమే నీకు చేసిన, నీవైతే తగ్గు, ప్రేమించు, తర్వాత చెప్పుకో ప్రేమగా, నీ గోడు చెప్పుకో, వింటారు. చెబుతున్నా కదా, నా గుండె చింపుకున్నట్టు నా షర్ట్ చింపి ఆడ ఏసీ గార్డ్స్లో ఫస్ట్ ఫ్లోర్లో మా అమ్మ కాలు పట్టుకొని ఏడుస్తూ కలిసి ఉందామమ్మ అంటే పక్కకు మా నాయన ఉన్నాడు. ఒక్క కన్నీటి చుక్క రాలేదు ఆయనకు. ఇంకెవరో బాగలేరంటే ఏడుస్తాడు. కన్నుణ్ణి, ఆఖరి కుమారుణ్ణి కదా, నా గుండె బాధ చూసి కరగలేదు. మా అమ్మకు రాలే, మా నాయనకు రాలే కన్నీటి చుక్క. చుట్టుపట్ల వినపడ్డది. అంతా ఏంటి ఏంటి అని అడగడం మొదలుపెట్టినారు. తర్వాత మా అమ్మ ఏమన్నది, ఇల్లు కావాలని ఏడుస్తున్నా అనుకుందట. కలిసి ఉందామమ్మా అని నేనంటే ఏం చెప్పదలిచినాను? మనుషులు వారు అవును తప్పు చేస్తారు కొన్నిసార్లు. అయితే నీకు జన్మనిచ్చిన రుణం తీర్చుకోలేవు. ఓర్చుకో నీవే, తగ్గు నీవే, చంపుకో రోషం, క్షమించు మనసారా, ప్రేమించు, మునుపటి కంటే ఎక్కువ ప్రేమించు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావు, దేవునికి తగినట్టు బ్రతుకు, నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నీ బ్రతుకంతా అది దీవెనగా మిగులుతుంది. చూడు, మా అన్న కూడా నాయన అని పిలిచినాడు కదా నన్ను, మరి కుటుంబానికి ఒక తండ్రిగా నన్ను నిలిపినాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మా అక్క కుటుంబం గులితే ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి నేను బాధ్యత తీసుకున్నా కదా. దేవుని దేవలన ఏం తక్కువ కాలేదు వారికి. ఏం చెబుతున్నాను మరి, 6 నేను ఆఖరి వాణ్ణి. మంచి గౌరవిస్తే తల్లిని తండ్రిని, మంచి ప్రేమిస్తే ప్రత్యేకంగా ఉంచినాడు దేవుడు నన్ను. ఆ ఆశీర్వాదం నాకుంది అని చెబుతున్నాను. కాబట్టి మంది కొరకు కాదు, వారే నీకు అన్యాయం చేసిన ఓర్చుకో, క్షమించు, ప్రేమించు, రుణం తీర్చుకో వారి ఎడల. ఈ సమయం తల్లిదండ్రులతో ఒక మాట. తల్లి కానీ లేదా తండ్రి, మీ పరలోకపు తండ్రి పైన మీరు తిరగబడితే మీ పిల్లలకి కంచెపోతుంది. తిరుగుబాటు కలిగించే శక్తులు వారిని ఆవరిస్తాయి, వశపరుచుకుంటాయి. సైతాను తిరుగుబాటు వాడి స్వభావం కదా. హైలైట్ చెప్పాలంటే సైతాన్లో తిరగబడ్డాడు కదా దేవుని పైన. కంచెపోతుంది మీ పిల్లలకు. నువ్వు ఏ విషయమైనా దేవుని ఎడల, నీ తండ్రి ఎడల, పరలోకపు తండ్రి ఎడల తిరుగుబాటు మిగలనిస్తే నీ జీవితంలో నువ్వు ఆత్మ విమర్శ చేసుకో, పరీక్షించుకో. ఏ వైపైన తిరుగుబాటు ఉందా, ఉంటే నీ పిల్లలకు కంచెపోతుంది. నీవెన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా నీవు ఆ తిరుగుబాటు సరి చేసుకోనంత కాలం, ఆ తిరుగుబాటు ఉండనిచ్చినంత కాలం కంచె ఉండదు నీ పిల్లలకు. తిరుగుబాటు కలిగించే అపవిత్ర ఆత్మలు, దురాత్మలు, పాతాళలోకి శక్తులు పట్టుకుంటాయి. నీ పైన వారు తిరగబడతారు, తప్పకుండా తిరగబడతారు. ఇది శాసనం, ఇది దేవుని న్యాయం. తీసుకెళ్ళి నువ్వు 1000 మంది దేవుని సేవకుల దగ్గర ప్రార్థన చేయించు, అవి పోవు. ఈ మూల కారణం తీసేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవునితో సరి చేసుకొని క్షమాపణ అడిగి లోబడు. నీవు, నీ పిల్లలు నీకు లోబడతారు. వారి తిరుగుబాటుకి ఇది కారణం కావచ్చును. ఆలోచన చేయండి. ఎంతసేపు పిల్లల పైన తప్పు మోపొద్దు. పెద్దోళ్ళు అయితే తప్పు ఉండదా? మరి ఆత్మవిమర్శ చేసుకునండి. 2వ కారణం, పెద్దలారా మీ పిల్లల్ని విసిగించొద్దని రాసుంది కదా. మా అమ్మ నాయన మా ఎంటబడి పీడించి విసిగించి చదువుకోమని చెప్పలేదు, బైబిల్ చదవమని చెప్పలేదు, దేవుని మొక్కమని ఒక్కసారి కూడా చెప్పలేదు. మీరెందుకు పీడిస్తున్నారు వారిని? పిల్లికి ఉడుకు పాలు పెట్టినట్టు అవుతుంది కదా. మూతి కాలితే పాలు చూస్తే అది పరిగెడుతుంది. పిల్లి పుట్టింది పాలు తాగడానికి కాదా, అది పాలు తాగకుండా చేస్తారు. అట్లాగా దేవుడు అని వాళ్ళ వెంటబడి పీడించి విసికించి మా దేవుడు వద్దనేటట్టు చేస్తారు తల్లిదండ్రులు. స్వేచ్ఛ ఇచ్చినారు మా అమ్మ నాయన, నేర్పించినారు నిజం. కుటుంబ ప్రార్థనలు అందరితో పాటు మాదిరి చూపినారు, మంచి బ్రతికి చూపించినారు. మా దేవుడు కావాలనిపించింది. మా వెంటబడి పీడించలేదు. మా అమ్మ నాయన నన్ను వేరే కూర్చోబెట్టి ఒక్కసారి కూడా దేవుని గురించి చెప్పలేదు. మా పాస్టర్ కూడా చెప్పలేదు. ఆయన నా కొరకు ప్రార్థించమని తను ప్రార్థన చేయించుకునేవాడు. నాతో ఉన్నాడు కదా హరి 14 ఏళ్ల నుంచి. ఎప్పుడు శాసించి పెత్తనాలు చేసి
వెళ్ళమంటే ఓ యేసయ్యా అని ఏడ్చినాడు కదా పెళ్ళికి ముందు కూడా. కట్టేసి పెట్టుకుంది లేదు. నేను స్వేచ్ఛ ఇచ్చినానని చెబుతున్నాను. పిల్లలకి అవసరం స్వేచ్ఛ. మా అమ్మ నాయన మాకు నమ్మి మాకు ఇచ్చిన స్వేచ్ఛ మా దీవెనగా మారింది. నాకు చిన్నప్పుడు స్వేచ్ఛ దొరకకుంటే నాకున్న మనస్తత్వానికి తుపాకీ పట్టేవాడినేమో. న్యాయం ఇష్టం, రోషం ఉంది, ప్రాణం లక్ష్యం చేసింది లేదు, తెగింపు ఉంది. అట్లాంటప్పుడు శాసించి నన్ను కట్టేసి పెడితే తిరగబడేవాడిని తప్పక. ఎంత దయ చూపినాడు దేవుడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చినాడు నాకు, నన్ను గౌరవించినారు. చిన్నప్పుడే ఎల్కేజీలో ఉన్నప్పుడే ఆ స్కూల్కి పోను ఆమె అబద్ధం చెప్పిందంటే ఒప్పుకున్నాడు మా నాన్న. ఇంకో స్కూల్లో వేసినాకనే చదువుకున్నా నేను. స్నేహితులుగా వ్యవహరించినారు, గౌరవించినారు, ప్రేమించినారు. కొంతకాలం క్రితం ఓ యవనస్తుడు, అన్న మంచోడు, తమ్ముడేమో చెడిపోయి ఉంటే వాడు మారాలనే ఆశకి నేర్పుకున్న, ప్రేమించిన, కొంతకాలం మంచిగా ఉండేవాడు, మళ్ళీ వెనకపోయేవాడు. అట్లాంటప్పుడు ఒకసారి వచ్చినాడు, ఒక 15 రోజులు నాతో ఉన్నాడు. వెళ్ళేప్పుడు వెళ్ళడం లేదు ఇంటికి. బలవంతంగా తీసుకెళ్ళి బస్ డిపోలో ఆపిక దిగు, బస్సు అక్కడ ఉంది అంటే ఆడి కళ్ళ నుంచి నీళ్ళు దూకినాయి. కన్నీరు మెల్లగా కారడం కాదు, అంటే ఏం చేసినా విపరీతం కదా, అంత దుఃఖం బిగబట్టుకొని కన్నీళ్ళు దూకినాయి. అంత ఏడుస్తూ ఉంటున్నాడు, ఇన్ని రోజులు నీతో ఉన్నా, ఒక్కసారి కూడా అరే ఓరే అని నీవు అనలేదు కదా, ఒక్క మాట తిట్టలేదు. ఆ ప్రేమ కదా నేను ఇక్కడ వస్తాను నీ దగ్గర. మా నాయనకెందుకు ఒక్క మంచి మాట రాదు అని ఏడుస్తున్నాడు. నీ పిల్లలు చెడిపోవడానికి నీవు కూడా కారణం కావచ్చు. నువ్వు గౌరవించడం లేదేమో, వారికి స్వేచ్ఛ ఇవ్వడం లేదేమో, పీడిస్తున్నావేమో. కాబట్టి ఆలోచన చేసుకోవచ్చు, వారి నాశనంలో మీకు పాలుండకూడదు. నిజమే, మంచి నేర్పుకున్నాక కూడా చెడిపోయి వాళ్ళు ఉంటారు. వాళ్ళ అదృష్టం. ప్రభు పక్కకుండి ఒకడు యూదా ఉన్నాడు కదా, అప్పచెప్పినాడు, తన నాశనానికి తను పోయినాడు. అట్లాటప్పుడు దాంట్లో మీ పేరొద్దు వారి నాశనానికి. వారికి సమయం కూడా ఇవ్వడం లేదేమో, మీకు తీరడం లేదేమో. ఎవరు చెప్పుకుంటారు వారు? నువ్వు అందుబాటులో ఉండాలి, నిన్ను నమ్మి వారు చెప్పుకోగలగాలి. సమయం తీ వారి కొరకు. ఎంతసేపు మీ బంధువులు స్నేహితులతో గుంపుతో ఉండేది కాదు, కుటుంబంగా సమయం గడపాలి తప్పకుండా. ఏ పార్క్ పోండి, వెకేషన్ పోండి అని నేను చెప్పాలా మీకు? సమయం తీయండి మీ కుటుంబం వేరేగా సమయం గడుపుకోవడానికి, మంచి మాట్లాడుకోవడానికి తప్పక అవసరం అది. ఇక తల్లిదండ్రులు కూడా ఈరోజు తప్పకుండా ఆత్మవిమర్శ చేసుకొని, దేవునితో సరి చేసుకొని, పిల్లలతో సరి చేసుకోవాలి కూడా. చెప్తున్నా కదా, తప్పు మీ వైపు కూడా ఉండే అవకాశం ఉంది. రెక్కలు మొలవలేదు మీకు, తప్పు మీ వైపు ఉంటే క్షమాపణ అడగండి పిల్లల్ని. అది చిన్నతనం కాదు, దక్కించుకుంటారు వారిని. కొరివి లాగినట్టు నరకం నుంచి లాగమన్నాడు కదా దేవుడు, అట్లనుకోండి. శత్రువును ప్రేమించమన్నాడు కదా ప్రభు, అట్లనుకోండి. అడగండి క్షమాపణ, తప్పు మీ వైపు ఉంటే. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. మీ పిల్లల్ని నొప్పించినట్లయితే, అవమానపరిచినట్లయితే, వారికి అన్యాయం చేసినట్లయితే అడగండి క్షమాపణ, ఒప్పిదాం. అది దక్కించుకుంటారు కూడా కదా వారిని. ప్రశాంత్ రాయ్ అని ఒక అతను వచ్చేవాడు చర్చ్కి. 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విజయవాడ అంతా తగలబెట్టి ఇచ్చినాడు. PTSC ఆర్గనైజేషన్కి ఆయన ఫౌండర్స్లో ఒకడు. అంత పలుకుబడి ఆ మనిషి. తర్వాత క్రైమ్ రిపోర్టర్ అయినాడు. చాలా పలుకుబడి, ఫోన్లు చేసి ఆడిస్తాడు మినిస్టర్లను కూడా, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ని కూడా. ఆ తర్వాత అన్ని దేవతలను మొక్కి మందిరాలు కట్టడం మొదలుపెట్టినాడు. కోట్ల రూపాయలు తన చెంత ఉంటే ఓర్వక మంత్రక్రియలు చేసినారు. వచ్చినాడు చర్చికి. వచ్చినప్పుడు ఏమంటున్నాడు, అది కనబడితే బాగుండు వాటి పని చెబుతున్నా అంటున్నాడు. అంటే ఫోన్ చేస్తాడు, పోలీస్ కమిషనర్ కదా, పలుకుబడి ఉంది. కనబడవు, నన్ను కష్టపెడుతున్నాయి, సావు దగ్గర వచ్చింది, దిక్కులేక దేవుని దిక్కు వచ్చినాడు. దేవుడు బాగు చేసినాడు. అప్పుడు ఆయన ఏం చెప్పినాడు, నేను చిన్నప్పుడు చర్చిలో కార్పెట్లు వేసేవాడిని అని చెప్పినాడు. అయ్యకి దేవుడు తెలుసు కదా, 15 ఏళ్ళ వరకు మంచుకున్నాడు. ఆయనకి ఏమైంది, కొమ్ములు మొలుస్తాయి 15 సంవత్సరాల తర్వాత. అంతా హీరోలు అయిపోతారు కదా, సూపర్ మ్యాన్లు అయిపోతారు. ఇట్లా కాలర్ లేపితే అయిపోయింది ఇంకా సూపర్ మ్యాన్. ఇక ఈ క్రికెటర్ల స్టైళ్ళు, ఫిల్మ్ హీరోల స్టైళ్ళు, వాళ్ళు చూసిన వాళ్ళ స్టైల్ అన్నీ రోజుకో స్టైల్ కదా. 15 ఏళ్ళప్పుడు అట్ట చర్చిలో కార్పెట్లు వేసినాడు. అయ్యా దేవుణ్ణి మరిచి విడిచి పిచ్చి పరుగులన్నీ వేసినాక ఎక్కడ ఏమైంది,
దేవుడే దిక్కైనాడు కదా, చివరికి ఆదుకున్నాడు దేవుడు, వాటి నుంచి విడిపించినాడు, దేవుని సేవకునిగా మార్చుకున్నాడు. ఇది చెప్పదలిచింది. దేవుడు తెలిసినాక నువ్వు పరిగెడతానంటే ఈ భూమి మీద ఆకాశం కింద ఆయనదే కదా సర్వం. యూఆర్ లివింగ్ ఆన్ హిస్ ప్రాపర్టీ. ఆయన ఎస్టేట్లో ఉన్నావు, నా ఇష్టం అని ఎట్లా అంటావు? వెలబెట్టి కొనుక్కున్నాడు, నీవు ఆయన సొత్తు. కాబట్టి ఆయన చెప్పినట్టు చేయడమే ఒప్పిదాం. అంతా అయిపోయినాక తేలిన ఫలితార్థం దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలని ప్రసంగి అన్నాడు కదా. అలాంటప్పుడు ఈ కృపకాలంలో ఇంకెక్కువ కోరడా దేవుడు. లోపడు, దేవునికి భయపడు. అంత మించి దిక్కు లేదు, దారి లేదు, అదొకటే దారి. అలసిపోయి దొరుకుతావా దేవునికి? సావు తప్పి, కన్నులు ఒట్టబడి, చెడిపోయి, కూలిపోయి అప్పుడు దొరుకుతావా దేవునికి? మంచి సమయం దేవునికి ఇస్తే బాగుండదా? ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నప్పుడు మా మమ్మీ అన్ని రకాల జామ పండ్లు, వేరే వేరే వెరైటీస్ తనకు మంచిగా అనిపించినవి తెచ్చి గింజలు వేసేవి. కొంతకాలానికి చాలా అయిపోయినాయి జామ చెట్లు, తోట అయిపోయింది. ఎంత అంటే అంత జామ పండ్లు ఎంత ఫేమస్ అయినాయి అంటే ఒక పోర్షన్ పైన ఒక బిల్డింగ్లో 4 ఫ్యామిలీస్ ఉండేవి, కింద 2 పైన 2. మేము చెట్లకు నీళ్ళు పోసేది, మేము పైనుంచి ఆమె చెప్పేది ఆ జామ పండు నాది, ఆమె పేరు పెట్టుకునేది బాబుసమ్మ. మంచిదమ్మా మీదే, పైనుంచి అందుకునేది. ఇక మా అక్క, రెండో అక్క పింకీ వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఆ చెట్ల కింద ఉండేది. అలాంటప్పుడు ఒకసారి ఆమె చదువుకోవడానికి ఎక్కడో దూరస్థలం పోతే అన్ని పండ్లన్నీ చెట్ల కింద రాలి పడి ఉన్నాయి, తొక్కుట్లో పడి ఉన్నాయి. వాటిని పలకరించి వాళ్ళు లేకపోయినారు. అయితే ఆ జామ పండు చెట్టు నుంచి తెంపుకొని తినే ఇష్టపడేవాడిని. కింద పడి మట్టి అంటి మళ్ళీ కడిగి ఇదంతా కాకుండా అని ఇంకా ఫ్రెష్ అప్పుడే చెట్టు నుంచి తెంపి తినేవాడి. ఆలోచించు, ఈ లోకం మురికి నీకు తాకకముందే, స్వచ్ఛంగా నీవు ఉన్నప్పుడే, పవిత్రంగా నీవు ఉన్నప్పుడే నువ్వు దేవుని చేతికి దొరకడం ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఆ తేడా ఉంచుతాడు దేవుడు. అవును, తర్వాత చంపినోడు కూడా క్షమాపణ అడిగితే భూలోకాన్ని తలక్రిందులు చేసిన వానిగా వాడుకున్నాడు దేవుడు. అవును, నిజం. ఇదివరకు మచ్చ లేకుండా బ్రతకని వాళ్ళు ఉంటే మళ్ళీ ఇప్పుడు బాధపడి మళ్ళీ కృంగిపోయి ఈ ఓదార్పు అవసరమై అంత బాధొద్దు. దేవుడు ఇస్తాడు అవకాశం, క్షమిస్తాడు తప్పకుండా. నా తృప్తి గురించి చెబుతున్నాను, ఇది నా అభిప్రాయం. చాలా బాగుంటుంది. దేవునికే దొరికి దేవుని చేతిలో మిగిలిపోతే చెట్టు మీద నుంచి పువ్వు తెంపుకున్నట్టు ఆయన పూజ కొరకే దేవునికి మహిమ కలుగును గాక. అది కోరదగిన బ్రతుకు, అది కోరదగిన బ్రతుకు. అట్లా బ్రతికితే మంచిగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో 20వ అధ్యాయం 32 నుంచి దేవుడు ఏమంటున్నాడు ఈ చోట 38వ వచనం వరకు. యెహెజ్కేలు 20వ అధ్యాయం 32 నుంచి 38 వరకు. అన్యజనులు చేసినట్టు నేను చేస్తానని నీవు అనుకుంటున్నావా? అట్లా కుదరదు, అట్లా వల్లపడదని దేవుడు చెబుతున్నాడు. సవాలు చేసి దేవుడు చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఏమని? నేను ఉన్నాను, సజీవుడను అనే మాట ఎంత సత్యము, ఈ మాట అంత సత్యం అంటున్నాడు. ఏ మాట? అన్యజనులు చేసినట్టు నువ్వు చేస్తావంటే వీలు కాదు, జాగ్రత్త అని చెబుతున్నాడు. హైదరాబాద్లో ఏమంటారు, ఖబర్దార్ అంటారు కదా, అంత గొంతు కూడా వాడి. అయితే ఆతిరి చెబుతున్నాను, చెరగదు అట్లా నీవు అనుకున్నట్టు అని చెబుతున్నాడు దేవుడు. ఎందుకట? నేను ఏలుతాను నీ జీవితాన్ని అంటున్నాడు. నా బాహుబలముతో, చాపిన చేతితో, నా ఉగ్రతతో అంటున్నాడు దేవుడు. నువ్వు మాట వినక తిరగబడి పరిగెడతావు. చూడు, దేవుడు పరిగెత్తి నీ వెంట వచ్చేది అవసరమా? మొన్న ఈ మధ్య బయటికి వెళ్ళినాను, రోడ్డుకో దిక్కు ఆపినాం ఫ్రూట్ జ్యూస్ కొరకు. రోడ్డుకి ఇంకో దిక్కు మాకు కావాల్సిన వస్తుంది, షాప్ కనబడుతుంది. మామూలుగా ఆడపిల్లని పంపం. అలాంటప్పుడు పక్కకే రోడ్ ఎదురు కదా, అక్కడే ఉన్నామని పంపించినాను. వస్తువు కొనుక్కొని, షాప్లో వస్తువు కొనుక్కొని వస్తుంటే ఆ షాప్కి వచ్చిన యవనస్తుడు ఒకడు ఏదో పలకరించినాడు. ఇక దగ్గర పోయి ఏమన్నావు ఇప్పుడు అంటే వాడు అటు ఇటు చూసి పరిగెత్తినాడు. ఆడ షాప్ ముందు వద్దని షటర్ వేసి ఉన్న షాప్ ముందు తీసుకెళ్తున్నాం, సన్మానాలు తదితర శుభకార్యాలు అన్నీ జరిగించడానికి. ఇక అంత రోడ్డు మీద అంత మమ్మల్ని చూస్తున్నారు, షాపులలో నుంచి మమ్మల్ని చూస్తున్నారు. వాడిని ఏం చేస్తామో అనుకుంటున్నాడు. వాడికి అది అనిపించింది, పారిపోయినాడు. ఏమనలేదు, ఒట్టి ఒక్క లుక్కు.
పారిపోతే వాడి ఫ్రెండ్ పట్టుకొని ఫోన్ చేయి వాడిని రమ్మను, వాడు వస్తేనే నేను వదిలిపెడతాను. వాడు మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాడు, పరిగెత్తిపోయిన దారి. హరి కొడితే వాడు కింద పడిపోయినాడు. 2-3 సార్లు కింద పడేటట్టు మెత్త కొట్టి వదిలిపెట్టిన. మనుషులము వాడు మళ్ళీ పరిగెత్తిపోయిన దారిని వచ్చేటట్టు చేయడానికి ఐడియా వచ్చింది కదా మాకు. అనంత జ్ఞాని అయిన దేవునికి ఐడియాలు తక్కువ ఉంటే నువ్వు మళ్ళీ దేవుని దిక్కు రావడానికి ఆయన ఏమైనా చేస్తాడు. నువ్వు పోయిన ప్రతి దారి మూస్తాడు, ప్రతి చోట అపజయం ఇస్తాడు, ముట్టిందల్లా బొగ్గయిటాడు చేస్తాడు, నీ ప్రతి కళ చెదరగొడతాడు, నీ ఆరోగ్యం పాడు చేస్తాడు, నీ కంటి చూపు తీస్తాడని నాకు తెలియదు. ఇవన్నీ నీకు కావాలని నేను కోరడం లేదు, అపార్థం చేసుకోవద్దు. పాసిబిలిటీస్ చెప్తున్నాను, ఆల్టర్నేటివ్స్. దీంట్లో నీకు ఏది ఇష్టమో నువ్వు కోరుకోవాలి నాయన, బిడ్డ బేట. నీ బదులు నేను ఎట్లా డిసైడ్ చేస్తాను? నీ ఎంత దూరం పరిగెత్తినో దాన్ని బట్టి ఉంటుంది కదా. నువ్వు కష్టపడి కొనుక్కోవాలి.